సో హలో సన అబ్దుల్లా మీరు సునద్ మిశ్రా మేము డీటెయిల్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ టైటిల్స్ చూస్తారు కదా మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో అనేది ఈజీగా సింపుల్గా ఒకే ఒక క్లిక్తో మనం ఇంట్లోనే కూర్చొని మన ఒక మొబైల్ ద్వారా చెక్ చేసుకోవచ్చు అనమాట. ఏ మొబైల్ నెంబర్ మన ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉందో అనేది చెక్ చేసుకోవచ్చు. రెండు పద్ధతులు అయితే ఉంటాయి. ఆ రెండు పద్ధతులు ఏంటో అనేది మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తాను. మన ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో అర్థమైందిగా వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ న్యూస్ అయితే మా ఛానల్ వస్తూ ఉంటాయి. ఫ్రెండ్స్ ఫస్ట్ మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత సెర్చ్లో మై ఆధార్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే ఇక్కడ ఫస్ట్ లింక్ అయితే కనిపిస్తుంది మీకు మై ఆధార్ అని. సో మై ఆధార్ మీద ఫస్ట్ లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్ వెల్కమ్ టు మై ఆధార్ అని ఇక్కడ ఫింగర్ ప్రింట్ లాగిన్ అయితే కనిపిస్తుంది అనమాట. సో అలాగే డాక్యుమెంట్స్ అప్డేట్కి సంబంధించి 10 సంవత్సరాల లోపు మీరు మీ ఆధార్ కార్డ్ని ఏ అప్డేట్ చేయకుండా ఉండుంటే సో మీరు ఫిబ్రవరి 26వ తారీఖు లాస్ట్ అనమాట. సో ఫిబ్రవరి 25వ తారీఖు లోపు మీరు ఏదో ఒకటి మొబైల్ నెంబర్ చేంజ్ కావచ్చు, ఫోటో అప్డేట్ కావచ్చు, అలాగే అడ్రస్ ఏమైనా ఇలాంటి డాక్యుమెంట్స్ ఏమైనా మీరు కరెక్షన్ అయితే చేయించుకోవాలి. అంటే మామూలుగా ఫోటో అనేది అప్డేట్ అయితే చేయించుకోండి. 10 సంవత్సరాల నుంచి మీరు ఆధార్ కార్డ్ని ఏ విధంగా మీరు కరెక్షన్ అనేది చేయించలేదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంది అనుకుంటే సో మీ ఆధార్ కార్డ్లో ఫోటో అనేది అప్డేట్ అయితే చేయించుకోండి. ఫిబ్రవరి 26వ తారీఖు లాస్ట్ డేట్ అనమాట. సో అలాగే ఇక్కడ ఫస్ట్ పద్ధతి అనేది మీకు చూపిస్తాను. ఇక్కడ లాగిన్ మీద అది క్లిక్ చేయండి. లాగిన్ మీద అది క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంటర్ ఆధార్ నెంబర్ క్యాప్చర్ కోడ్ లాగిన్ విత్ ఓటీపీ అని ఉంటుంది. సో ఓటీపీ ఆధార్ నెంబర్ క్యాప్చర్ కోడ్ ఉంది కదా, ఈ ఆధార్ నెంబర్ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ ఓటీపీ మీద అది క్లిక్ చేయగానే మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుందన్నమాట. సో మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందో సో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. ఒకవేళ మీకు మీ మొబైల్లో ఉన్న మొబైల్ నెంబర్కి ఓటీపీకి రాకపోతే సో ఆధార్ మొబైల్ నెంబర్ వేరే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉన్నట్టు అనమాట. మీ మొబైల్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మీ ఆధార్ కార్డ్కి లింక్ లేదు అని అర్థం చేసుకోండి. సో వేరే మొబైల్ నెంబర్ ఏది లింక్ అయి ఉందో అనేది మనం ఎలా చెక్ చేసుకోవాలంటే సో బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ అయితే వచ్చేసిన తర్వాత పైకి అయితే స్క్రాల్ చేయండి. ఇక్కడ పైకి అయితే స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద మీకు రైట్ మార్క్ అయితే ఉంటుంది, చెక్ ఆధార్ వ్యాలిడిటీ అని. సో దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ సింపుల్గా ఆధార్ నెంబరు అలాగే ఈ క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ఇక్కడ ప్రొసీడ్ మీద అదే క్లిక్ చేయాలి. అర్థమైందిగా మీ ఆధార్ నెంబరు అలాగే క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ మీ మేలా ఫీమేలా అనేది కనిపిస్తుంది, అలాగే ఏజ్ అది కనిపిస్తుంది, అలాగే ఇక్కడ కింద స్టేట్ అది కనిపిస్తుంది, అలాగే కింద ఇక్కడ వచ్చేసి మీ మొబైల్ నెంబర్ లాస్ట్ అది కనిపిస్తుంది అనమాట. 3 నెంబర్స్ అది కనిపిస్తుంది మీ మొబైల్ నెంబరు. ఈ నెంబరే మీకు మీ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయి ఉంది అనమాట. సో అర్థమైందిగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇదే అనమాట రెండు పద్ధతులు. ఫస్ట్ వచ్చేసి లాగిన్ మీద క్లిక్ చేసి ఆధార్ కార్డ్ నెంబరు క్యాప్చర్ కోడ్ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ రాకపోతే ఈ పద్ధతి అనేది చెక్ చేసుకోండి. సో ఈ పద్ధతిలో మీకు లాస్ట్ 3 డిజిట్ నెంబర్ అయితే కనిపిస్తుంది మొబైల్ నెంబరు. సో ఈ మొబైల్ నెంబర్ మీ ఆధార్ కార్డ్కి లింక్ అయి ఉంది అనమాట. సో క్లారిటీగా ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.